నెల్లూరులో అమ్మన్ని గారు అని చెప్పేసి గంగపట్నం సార్. ఆవిడ గారు వచ్చేసి 20 ఇయర్స్ నుంచి కల్చర్ చేస్తున్నారు. సో రీసెంట్గా పాపం ఆవిడ నాకు ఒకరోజు కాల్ చేశారు సార్. ఇన్స్టాగ్రామ్లో నేను రైతులతో తీసుకున్న ఇంటర్వ్యూలను తీసుకునేసి ఆవిడ చూసి, సార్ నాకు ఇట్లా 5 సంవత్సరాల నుంచి వైట్ గట్ వస్తుంది, వైట్ గట్ వచ్చిన తర్వాత నేను ఏమి చేసుకోలేక 200 కౌంట్లో 220 కౌంట్లో హార్వెస్టింగే చేసుకుంటున్నాను. ఏ రోజు నేను తగిన ప్రాఫిట్ చూడలేదు, మంచి కౌంట్కి వెళ్ళలేదు. ఇప్పుడు వైట్ గట్ వచ్చింది, మీ ప్రోడక్ట్ పెడదాం అనుకుంటున్నాను, పెట్టనంటే నేను ఆవిడకి ధైర్యం చెప్పానండి. చెప్పి ఆవిడకు వైట్ గట్ ప్రోడక్ట్ ఇచ్చానండి. 5 డేస్లో తగ్గిందండి ఆవిడకి. ఆవిడైతే నాకు కాల్ చేసి, సార్ ఇంతవరకు ఇటువంటి ప్రోడక్ట్ నేను చూడలేదు, ఫీడ్ డ్రాప్ అవ్వలేదు, ఇంతకుముందు డెడ్లు వచ్చేది, ఇప్పుడు మీ ప్రోడక్ట్ వాడిన తర్వాత డెడ్లు లేవు. బట్ అది ఏంటంటే వాతావరణ ప్రభావం వల్ల ఉండొచ్చు, లేదంటే లోపల ఈ మన యానిమల్ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. ఆవిడకి వైట్ గట్ వచ్చింది. వైట్ గట్ వచ్చిన తర్వాత చాలా మందికి కంట్రోల్ అవ్వక దాన్ని హార్వెస్టింగ్ చేసేస్తూ ఉంటారు. సో ఈవిడకు కరెక్ట్గా 220 కౌంట్లో నేను వైట్ గట్ ప్రోడక్ట్ ఇచ్చాను సార్. 18 అంటే ఆవిడకు 5 డేస్లో కంట్రోల్ అయిపోయింది సార్. 5 డేస్లో కంట్రోల్ అయిపోయింది. ఒక 5 డేస్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఆవిడ నాకు కాల్ చేశారు. సార్ అంతా బాగానే ఉంది, ఫీడ్ బాగానే తీసుకుంటుంది, కొంచెం సైజ్ వేరియేషన్స్ ఉన్నాయి, డీగ్రోత్ ట్యాంక్ పడింది సార్ అని చెప్పారు. అప్పుడు నేను నా ప్రోడక్ట్ ధన్వా అని, నేను ఆ ప్రోడక్ట్ డిజైన్ వచ్చేసి మల్టిపుల్ బెనిఫిట్స్ కింద డిజైన్ చేశాను సార్ ధన్వా అని. అది ఈహెచ్పి ఉన్నా, సైజ్ వేరియేషన్స్ ఉన్నా, డీగ్రోత్ ట్యాంక్ ఉన్నా, మౌల్టింగ్ ఇష్యూ ఉన్నా, నార్మల్ ట్యాంక్ హైయెస్ట్ కౌంట్కి వెళ్ళాలన్నా ఆ ప్రోడక్ట్ కేజీకి 10 ml చొప్పున పెడితే సార్ అది చేసే అద్భుతాలు అంతా ఇంత కాదు సార్. ఇప్పటి వరకు ధన్వా వాడిన ప్రతి రైతు నాకు హ్యాపీగా ఫోన్ చేసి, యాక్చువల్గా ప్రోడక్ట్ వాడితే మళ్ళీ ఫోన్ చేసి మీ ప్రోడక్ట్ బాగుందని నాకే కదా ఎవరికి కూడా చెప్పరు సార్. బట్ నాకు పర్టికులర్గా ధన్వా వాడిన రైతులు ఆల్మోస్ట్ అందరూ ఫోన్ చేసి, సార్ చాలా మంచి ప్రోడక్ట్ చేశారు సార్, కౌంట్లు బాగా దిగుతున్నాయి,